ఇక ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంగణాన్ని సుసంపన్నం చేసిన విశ్వయోగి విశ్వంజీ స్వామి వారు అనుగ్రహ భాషణ సహిత దివ్యాశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రైం లక్ష్మీ గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఓం శ్రైం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విశ్వమందు విభుడు వెలుగొందుతున్నాడు, విభుని యందు వెలుగు విశ్వమెప్పుడు, విభుడు వెలుగకున్న విశ్వంబు వెలుగదు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు, విశ్వ విభుల మైత్రి శాశ్వతంబు. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైన పర్వదినంగా ఈ రోజున తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువారే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు వాళ్ళంతా కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఆనందంగా సంతోషంగా ఈ సంవత్సరం మనకి ఏమిటి కష్ట నష్టాలు వస్తాయి, జాతకరీత్యా గ్రహరీతులు ఎట్లా ఉన్నాయి అన్నది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని దానికి ఏ విధంగా మనం విధి ఏమిటి, ఏవి చేస్తే మంత్రజపం ఏం చేయాలి, దానాలు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ కలగబోయేటువంటి ఈ గ్రహ సంబంధమైన దోషాలు తొలుగుతాయని చెప్పేసి ఆచరణ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. అందుకు తగిన విధంగా కూడా ఆ దోష నివారణకి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. చక్కగా చెప్పారు, పంచాంగ శ్రవణం చక్కగా చేశారు. మన యొక్క సనాతనమైన పీఠాల్లో అత్యంత శక్తివంతమైన పీఠం, ఆ పీఠాధిపతి దివ్యమైన ఆశీస్సులు ఇచ్చారు. సిద్ధేశ్వరానంద భారతి అద్భుతమైనటువంటి జ్ఞానంతో సాహిత్యలోకాన్ని ఒక విధంగా కూడా చక్కగా ఉయ్యాల ఊపి తన్మయత్వంలో ముంచిన వ్యక్తి. ఇది కాదు, ఇంతకంటే మించింది వేరే ఉంది, అదే ఆధ్యాత్మికమైనటువంటి మార్గం. ఆ స్పిరిచువల్ మార్గంలో, దివ్య మార్గంలో వెళ్ళాలి, మనిషిలో దాగి ఉన్న దివ్యత్వాన్ని జాగృతం చేయాలనే తపన తాపత్రయంతో, ఒక దివ్య సంకల్పంతో, గురు సంకల్పంతో తన మార్గాన్ని మార్చుకొని ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన మహనీయుడు పూర్వనామధేయం ప్రసాదరాయ కులపతి, ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. నరేంద్ర చౌదరి జాగ్రత్తగా వినండి. రమాదేవి, ఈ శరీరం ఇక్కడికి ఈ యొక్క సమావేశం రావటం రెండోసారి. ధార్మిక సమ్మేళనానికి దివ్య సంకల్పంతో వచ్చాం. గురు పూర్ణిమ ఈ రోజున, ఉగాది ఈ రోజున రావటం కూడా దివ్యమైన విశ్వ సంకల్పంతో వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో, సనాతన ధర్మం ఎంత విశ్వజనీనమైన భావనో ప్రతి ఒక్కళ్ళకి తెలియజెప్పి అందరినీ ఈ సనాతన ధర్మాన్ని మెచ్చుకునేట్టుగా చేసి ప్రపంచానికి కాదు విశ్వానికి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే మినీ వరల్డ్ అయినటువంటి అమెరికాలో, న్యూజెర్సీలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న భావన నీకు రావటం కూడా ఒక దివ్య సంకల్పం. అది అత్యంతమైనటువంటి శక్తివంతమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది. అక్కడ అమెరికాలో ఒక దేశం వాళ్ళు కాదు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్న మేధావులు ఉన్నారు. అన్ని దేశాల నుంచి వచ్చిన మేధావులు అక్కడ నివాసం ఏర్పరచుకొని సమైక్యంగా కృషి చేస్తే అమెరికా ఈనాడు అగ్రదేశంగా రూపుదిద్దుకుంది. కానీ లేకపోతే కాదు. మళ్ళీ అలాంటి స్థితికి భారతదేశం రాబోతున్నది. భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకోబోతున్నది.
దానికోసం అమెరికా భారతదేశం దగ్గర కావాల్సిన అవసరం వచ్చింది, దగ్గర అయినాయి. ఆ యొక్క ప్రయత్నంలో మార్గంలో కూడా ధార్మికమైన మతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కూడా ఏదైతే ఋషులు ఆలోచన చేశారో, సనాతన ఋషులు సనాతన యోగులు ఏ విధంగా ఆలోచన చేశారో ఆ ఆలోచనని మతమనే ముసుగు తీసేసి ప్రతి ఒక్క మేధావికి ప్రతి ఒక్క వ్యక్తికి యథార్థమైన సనాధర్మం ఏంటో తెలియజెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దివ్యమైన ఆశీస్సులు మీ యొక్క భక్తి టీవీకి మీ ఇద్దరి యొక్క సహకారం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సహకారం, అంతేకాదు ఎంతో దీక్షతో దక్షతతో డిసిప్లిన్డ్గా సమిష్టిగా కృషి చేసేటువంటి సిబ్బంది ఉన్నారు మీకు. చక్కగా ఈ యొక్క పవిత్రమైనటువంటి మన్మథనామ సంవత్సర శుభ సమయంలో, ఆరంభ శుభ సమయంలో మీ సంస్థకి మీ కుటుంబాన్ని కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ యావత్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఈ భక్తి టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ సనాతన ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఇట్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్, లాజికల్ అండ్ రాడికల్. వాళ్ళు తెలుగు పంచాంగాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం తెలుగు ఉగాది రోజున. మన్మథం అని చెప్పేసి మనస్సును మధించి హృదయంలో ఉన్న ప్రేమని మనస్సుకు తీసుకెళ్ళి ఆ మనస్సులో మథనం చేసి వెన్నుపూసలో ఉన్నటువంటి క్రియాశక్తిని జాగృతం చేసి చక్కగా మేధావులంతా కూడా దివ్యత్వానికి లోబడి, ప్రేమకు లోబడి సమాజానికి మేలు చేసి విశ్వానికి మేలు చేసే పనులు చేయమని చెప్పేటువంటి సంవత్సరం ఈ మన్మథనామ సంవత్సరం. మేధావులు తమ మేధాశక్తిని విశ్వ శ్రేయస్సు కోసం, విశ్వశాంతి కోసం సమాలోచన చేయవలసింది. ఘర్షణ కాదు కావాల్సింది, సమాలోచన. ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం చేయడానికి కూర్చొని ఆలోచించాలి. వ్యాపారస్తుల్ని మేధావుల్ని వేధించకూడదు. వ్యాపారస్తులు అద్భుతంగా అభివృద్ధి చెందాలి. ఒక విషయం చెప్పి నేను విరమిస్తాను. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసే సమయం కాదు, సంక్షిప్తంగా సారాన్ని మాత్రమే చెబుతున్నాను. ఈ శరీరం కూడా ఇప్పుడు ఎంబడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని గుంటూరుకి వెళ్ళాలి. సాయంత్రం కార్యక్రమం ఉంది. విశ్వమందిరంలో ఉగాది రోజు ఉదయం పూట లేకుండా ఎప్పుడు కూడా కార్యక్రమం లేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే ఇది కూడా విశ్వమందిరం అనుకున్నాను. కాబట్టి ఈ సంస్థ ద్వారా ప్రపంచానికి సనాధర్మం యొక్క గొప్పదనం, అందరి యొక్క పీఠాధిపతుల్ని కలిపి, అందరి యొక్క మేధావుల్ని కలిపి, మేధావులకు కొరత లేదు, మనకి పీఠాధిపతులకు కొరత లేదు, మహనీయులకు కొరత లేదు. వీళ్ళందరినీ చక్కగా ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటూ సమైక్యంగా కృషి చేస్తే భారతదేశం శక్తివంతమైన దేశంగా వస్తుంది. ఒక్కసారి చూడండి, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని చెప్పేసి వారానికి పెట్టిన పేర్లేంటి? ఏదైతే సోలార్ కుటుంబం ఉందో, సోలార్ ఫ్యామిలీ ఉందో, ఆ ఫ్యామిలీలో నవగ్రహాల్లో ఛాయాగ్రహాలు 2 తీసేస్తే మిగతా 7 వారాలుగా పెట్టాం, 7 రోజులుగా పెట్టుకున్నాం. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క ప్రభావం, వాటి యొక్క ఆ కదలికల వల్ల వచ్చేటువంటి ఇది విశ్వం మొత్తం ఉంటుంది. మన భూమి మీద కూడా ఉంటుంది, మన మీద కూడా ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా జన్మించినటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ సైన్స్. అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోలేకపోతే ఏదో అయోమయం అనుకోవచ్చు. ఆదివారం నాడు ఆదిత్యుని, సోమవారం నాడు చంద్రుణ్ణి, మంగళవారం నాడు కుజగ్రహాన్ని, బుధవారం నాడు బుధగ్రహాన్ని, గురువారం నాడు గురుగ్రహాన్ని, శుక్రవారం నాడు శుక్రగ్రహాన్ని, శనివారం నాడు శనిగ్రహాన్ని ఆరాధించమని, అలాగే కాకుండా శనికి దగ్గరైనటువంటి గ్రహం రాహుది, మంగళానికి చెందినటువంటిది కేతు, ఈ రెండింటిని కూడా ఆ రోజున ఆరాధన చేయమని, ఆ సూర్య కుటుంబాన్ని సేవించమని చెప్పిన విశ్వజనీయమైన భావన కలిగినటువంటి సనాధర్మం యొక్క గొప్పతనాన్ని, ఆ ఖగోళ శాస్త్రాన్ని కాచి వడపోచి విశ్వానికి శాంతి ఎట్లు ఇవ్వాలో ఆలోచించింది సనాతనమైన ఆర్య ఋషులు. అది మనం చెబుదాం. ఈనాడు సైంటిస్టు కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు. యథార్థము, యోగశాస్త్రము యథార్థము అని చెప్పి వాళ్ళు అనుకోవటమే కాకుండా యుఎన్ఓ కూడా, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా ఒక రోజుని యోగా డేగా డిక్లేర్ చేసిందంటే అది సనాధర్మం యొక్క గొప్పదనం. రేపొద్దున భారతదేశాన్ని యథార్థమును ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెబుతున్నారు.
ప్రపంచ ఆర్థిక సంస్థ ప్రెసిడెంట్ వచ్చి చెప్పింది, ఒబామా వచ్చి చెప్పాడు, చైనా వచ్చి కూడా మన ఇద్దరం కలుద్దాం అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు రా మనం కలుద్దామని ఎప్పుడంటారు? మనం శక్తివంతమైతే ఎవరైనా కలుస్తారు. భారతదేశం శక్తివంతం చేయటం యోగుల యొక్క, ఈ పీఠాధిపతుల యొక్క, పరమ గురువుల యొక్క లక్ష్యం చేయం. ఎందుకంటే స్వార్థం కాదు. ప్రపంచానికి శాంతి కావాలంటే ఇది శాంతిగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అందుకు దోహదం పడే విధంగా ఈ యొక్క భక్తి టీవీ ఛానల్ని విశ్వవ్యాప్తం చేయవలసిన అవసరం ఉంది. నువ్వు స్టార్ట్ చేయబోయేటువంటి, అమెరికాలో స్టార్ట్ చేయబోయేటువంటి ఆ యొక్క ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కేంద్రం ఏదైతే మీకుందో అది విజయవంతమవుతుంది. విజయోస్తు దిగ్విజయోస్తు అని చెప్పేసి మనసారా ఆశీర్వదిస్తూ, మీ దంపతుల్ని, మీ సిబ్బంది 50 మందికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ మనమంతా కలిసి ప్రపంచానికి శాంతినిద్దాం. ఇందాక వాళ్ళు దీపాలు పెట్టి వరుసగా నిల్చుంటే ఆనందం వేసింది. దీపాలు వెలిగించాం. నేను వెలిగిస్తూ కూడా రమ్మని చెప్పి నరేంద్ర జ్యోతిని పెట్టి వెలిగించాను. ఎందుకంటే ఆ ప్రేమజ్యోతిని, ఆ జ్ఞానజ్యోతిని వెలిగించి కర్మ చేసేటువంటి పద్ధతిలో సత్కర్మ చేసి ప్రపంచానికి మనం శాంతినివ్వాలి. విజయోస్తు దిగ్విజయోస్తు అని చెబుతూ అది మన వాళ్ళు బోధించింది. పంచభూతాలు శాంతిగా ఉండాలి. పృథ్వీ శాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశ శాంతి అని వేద పండితులు ఘోషిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం పూజ చేసిన, అమ్మాయి పెళ్లి కోసం పూజ చేసిన, ఎవరి కోసం ఏం చేసినా చివరికి చెప్పేది ఇదే, శాంతి శాంతి శాంతి. అటువంటి ప్రేమ శాంతిని ప్రపంచం మొత్తం పంచిపెట్టడానికి మనం భయపడాల్సిన పని లేదు. ఆనందంగా సంతోషంగా పనిచేద్దామని చెబుతూ దివ్యమైన ఆశీస్సును ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తూ మేధావులమంతా కూడా కలిసి మేధాశక్తిని సమాజ వికాసానికి వినియోగిద్దాం. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. విజయోస్తు దిగ్విజయోస్తు. విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ దివ్యాశీస్సులు అందించినటువంటి విశ్వయోగి విశ్వంజీ స్వామి వారికి ధన్యవాదాలు.